お、一時や、おい。కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రొసీడింగ్ అధికారులను నియమిస్తూ జీవో జారీ చేసింది. అయితే ఎలక్షన్ కమిటీ అధికారులను నియమించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు అనుకున్నట్లుగా షెడ్యూల్ ప్రకారం జరగడం లేదా అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. ముందస్తు ఎన్నికల కోసమే ఎలక్షన్ కమిషన్ అధికారులను నియమించిందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఈసీ ఉత్తర్వులతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హడావిడి మొదలైంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రాజశేఖర్, ఏదైతే మనము ఉదయం నుంచి అనుకుంటూ వస్తున్నాము, ఏదైతే షెడ్యూల్ కన్నా ముందే తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయని ఒక సంకేతాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే మనం ఉదయమే మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మనకి ఎన్నికల అధికారి నుంచి కూడా రిటర్నింగ్ ఆఫీసర్లని, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకి, అదేవిధంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఈ పరిణామాలన్నీ చూసుకుంటే గనక ముందస్తు ఎన్నికలకు ఒక సంకేతాలుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంతర్గతంగా జరుగుతున్న చర్చ కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా జిల్లా నేతలు జరుపుతున్న సమీక్షలు కావచ్చు, అవన్నీ కూడా అందుకు సంకేతాలు, ముందస్తు సంకేతాలుగానే సూచిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ 80 స్థానాలకు సంబంధించి టికెట్లు పక్కా అయిపోయి సిట్టింగ్లకు ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించడం జరిగింది. అయితే 15 నుంచి 20 మందికి కొత్త వారికి టికెట్లు ఇస్తారు అని చెప్పేసి కూడా ఒక పార్టీలో అయితే ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే 5 రాష్ట్రాలతో కలిపి తెలంగాణకి కూడా ఎన్నికలు జరిపితే గనక కాంగ్రెస్ ప్రభావం తెలంగాణ మీద కూడా ఉంటుంది అనే ఒక భయంలోనే బీఆర్ఎస్ ఈ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల తర్వాత మనం చూసుకుంటే కనుక కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. దాని ప్రభావం ఏదైతుందో ఈ ఎన్నికల్లో కూడా ఉండబోతుంది అనేది మాత్రం ఇక్కడ విశ్లేషకులు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కలిపితే గనక దాని ప్రభావం ఖచ్చితంగా తెలంగాణ మీద కూడా ఉంటుంది. సో ఈ తెలంగాణ నుంచి ఆ ప్రభావం లేకుండా ఉండాలనుకుంటే గనక ముందస్తుగా వెళ్తే బెటర్ అని ఒక ఆలోచన చేస్తుంది. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికలు, మనకి 2019 ఎన్నికల్లో కూడా ముఖ్య కేసీఆర్ ముందస్తు ఎన్నికలకే పోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడు బీజేపీ హవా ఎక్కువగా ఉంది, నరేంద్ర మోడీ హవా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ ఎన్నికలతో కలిసి వెళితే కనుక దెబ్బ పడుతుందనే ఉద్దేశంతోనే గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కనుక బీజేపీ అనూహ్యంగా రాష్ట్రంలో 4 స్థానాలు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. కానీ అసెంబ్లీకి సంబంధించి చూసుకుంటే కనుక కేవలం రాజాసింగ్ ఒక్కడు మాత్రమే అప్పుడు గెలవడం జరిగింది. అంటే అలాంటిది రిపీట్ అయ్యే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి అని తెలుసుకున్న సంకేతాలున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి కూడా అంతర్గతంగా చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఆషాఢ మాసం కాబట్టి ఆషాఢ మాసంలో ఏ నిర్ణయాలు తీసుకోరు కాబట్టి ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత శ్రావణ మాసంలో అన్ని ముహూర్తాలు అన్ని కూడా బాగుంటాయి కాబట్టి శ్రావణ మాసంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే కనుక ముందస్తుగానే ఎన్నికలకు వెళ్ళాలి కాబట్టి ఒకసారి ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసిన తర్వాత ముందస్తుకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ముందస్తుకు వెళ్ళాలనుకుంటే కనుక కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఒక సంకేతాలు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ బీజేపీలు బి టీం కింద ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పదే ఆర్పిస్తున్న దానికి ఇవి ఒక సంకేతాలుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ని డిసాల్వ్ చేసి
వెంటనే ఎన్నికలకు వెళ్తుంది, అందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఓకే చేసింది అంటే కనుక ఏదైతే ఇప్పటివరకు వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో బి టీం అని, ఆ బి టీంలో బీజేపీతో పాటు బీఆర్ఎస్ కలిసిందనే ఆరోపణలకి బలం చేకూరే అవకాశం అయితే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించడము, అదేవిధంగా మొన్న 10 రోజుల క్రితమే మనకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారులు వచ్చి అన్ని జిల్లాల్లో పర్యటించి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న శాంతి భద్రతలు కావచ్చు, అదేవిధంగా పోలింగ్ స్టేషన్స్ కావచ్చు, ఇక కొత్త ఓటర్ల నమోదు కావచ్చు, వీటన్నిటిని కూడా పరిశీలించి వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే కనుక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కావచ్చు, అది కేంద్ర ఎన్నికల సంఘం రావడం కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఒక 80 మందికి టికెట్లు ఖరారు చేయడం కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే కనుక ముందస్తుకు ఒక సంకేతాలుగా మనకి స్పష్టమవుతుంది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఇంకా ఎన్నికలకు సిద్ధంగా లేవు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా అంతర్గతంగా కొన్ని కలహాలతోనే ఇంకా ఒలికిరాని పరిస్థితి. సో ఇప్పుడు వెళ్తేనే కరెక్ట్ గా ఉంటుంది, ఈ రెండు పార్టీలను వేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తుండవచ్చు. సో అందుకోసమే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ సంకేతాలు వస్తున్నాయి అనేది మనము అనుకోవచ్చు రాజశేఖర్. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా బీజేపీ మాజీ అధ్యక్షులు ఎవరైతున్నారో బండి సంజయ్ కూడా ముందస్తు ఖచ్చితంగా కేసీఆర్ వెళ్తారని గతంలో కొన్ని రోజుల పాటు ప్రచారం జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజా పరిస్థితులు చూసుకుంటే అదే మనకు అనిపిస్తుంది. ఇంకోటి ముందు నుంచి కూడా కేసీఆర్ పక్కగా ప్లాన్తో, అంటే ఇప్పుడు కాంగ్రెస్ కానీ మీరు అన్నట్టు బీజేపీ కానీ అభ్యర్థులు కూడా కొంత కొరత పూర్తి స్థాయిలు ఇప్పుడిప్పుడే పుంజుకొని సరి చేసుకున్న ప్రయత్నం ఉన్న నేపథ్యంలో ఇదే సరైన సమయం అనుకుని ఒక ప్లాన్తో వెళ్తున్నట్లు మనకి క్లియర్గా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అంటారా? ఎందుకంటే మనము గత ఎన్నికలను ఒకసారి చూసుకోవచ్చు. గత ఎన్నికల్లో బీజేపీ హవా, మోడీ హవా చాలా ఉంది, దేశవ్యాప్తంగా ఉంది. అప్పుడు కూడా మనకి పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి రావాల్సి ఉంది. కానీ ఈ బీజేపీ హవా ఏదైతే ఉందో అసెంబ్లీ ఎన్నికల మీద పడుతుందన్న ఉద్దేశంతోనే ఆ రోజున కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది, బయటపడడం జరిగింది. అందుకోసం అప్పుడు మనకి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, కానీ పార్లమెంటు స్థానాలకు చూసుకుంటే కనుక దాని ఎఫెక్ట్ 4 స్థానాల మీద పడ్డది. అంటే దగ్గర మనకి 30 నియోజకవర్గాల మీద దాని ప్రభావం కనిపించింది. అంటే అసెంబ్లీలో ఓడిపోయిన బీజేపీ ఇక్కడ పార్లమెంట్కి వచ్చేసరికి 4 స్థానాలు గెలవడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఇప్పుడు కూడా అలాంటిదే జరగవచ్చు కాంగ్రెస్ విషయంలో. కాంగ్రెస్ కు ఇప్పుడున్న హవా, దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకంగా వీస్తున్న పవనాలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వీస్తున్న పవనాలు కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ అయితే దేశవ్యాప్తంగా పెరుగుతూ వస్తుంది. సో దాని ప్రభావం మన తెలంగాణ జిల్లాల్లో కూడా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగానే ఇప్పటికీ వాళ్ళు సద్దుమణగని పరిస్థితి. రేవంత్ రెడ్డి ఒక మాట ఇష్యూ మాట్లాడితే కోమటిరెడ్డి కావచ్చు, లేకపోతే మరొక నేత కావచ్చు, దాన్ని అంతర్గతంగానే వాళ్ళే విభేదించడము, అదేవిధంగా ఎక్కడ కూడా వాళ్ళకి ఒక ఐక్యత లేకపోవడం ఒక కారణమైతే, మరోవైపు చూసుకుంటే కనుక బీజేపీకి సంబంధించి తాజాగా బండి సంజయ్ మార్పు. ఎందుకంటే మనము గతంలో బీజేపీ చరిత్ర ఎప్పుడు చూసినా సరే ఇంద్రసేనారెడ్డి సమయంలో తప్ప బీజేపీ ఎప్పుడు కూడా ఈ తరహా బండి సంజయ్ స్థాయిలో దూకుడుగా వెళ్లిన దాఖలాలు మనకి ఎప్పుడు కూడా లేవు. కేవలం ఆలయ నరేంద్ర సమయంలోనే ఈ దూకుడు పార్టీలు, బీజేపీ పార్టీలు దూకుడు కనిపించింది. ఆ తర్వాత బండి సంజయ్ రావడంతోనే అలాంటి దూకుడు మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఒక పటిష్టంగా లెవెల్కి, అంటే కొద్దో గొప్ప గతంలో కన్నా చాలా పటిష్టంగా ఏర్పడింది. సో వెంటనే బండి సంజయ్ని మార్చడం వెనుక కారణాలు ఏంటి, అదేవిధంగా కిషన్ రెడ్డిని తీసుకొచ్చి తెర మీదకు తీసుకురావడం ఏంటి? సో ఇవన్నీ కూడా ఈ సంకేతాలు. ఎందుకంటే పార్టీలో మార్పు ఇప్పుడు మార్చాల్సిన అవసరం లేదు, బలంగా ఉన్న పార్టీలో అధినేతను మార్చాల్సిన అవసరం ఇప్పుడు లేదు. కానీ బీజేపీ అధిష్టానం వెంటనే అధిష్టానాన్ని అధ్యక్షుని మార్చడము, అదేవిధంగా కిషన్ రెడ్డిని ఆ స్థానంలో భర్తీ చేయడము, ఇవన్నీ చూసుకుంటే కనుక ఇప్పటికీ పార్టీలో చాలా మంది నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే బండి సంజయ్ని తొలగించిన తర్వాత ఇప్పటికీ పార్టీలో ఒక నిబద్ధత నెలకొనింది. ఎక్కడ కూడా పార్టీ కార్యకర్తలు కావచ్చు అంతా కూడా స్తబ్దుగా అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఇప్పటికీ ఎన్నికలకు అంత సిద్ధంగా లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితినే మంచిగా, అంటే దెబ్బ కొట్టచ్చు, ఇది ఒక అవకాశంగా కేసీఆర్ భావిస్తుండవచ్చు. సో అందుకోసం వెళ్తే ఖచ్చితంగా ముందస్తుకు వెళ్లే ఛాన్సెస్ అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.